నైట్ అనుకున్నాం కదా పొద్దున వరకు వర్షం పోతుంది పిల్లలకు హాలిడేస్ ఇవ్వగానే అని అట్లనే అయింది. పిల్లలందరూ ఇంటి దగ్గర ఉన్నారు, వర్షం మాత్రం పోయింది. వర్షం అయితే పడతలేదు చూసిల్లా. ప్రతిసారి ఇట్లనే జరుగుతుంది. వర్షాలు పడుతున్నాయి అని పిల్లలకు హాలిడేస్ ఇవ్వగానే వర్షాలు బంద్ అవుతాయి. ఇంకా ఎండ కూడా వచ్చింది ఇవాళ, కానీ చల్ల గాలి మాత్రం వస్తుంది, ఫుల్ చల్లగా వస్తుంది. ఇదన్నట్టు వాతావరణ విశేషాలు ఇట్లుంటాయి. ఎప్పుడైనా గవర్నమెంట్ హాలిడేస్ ఇవ్వగానే వర్షాలు బంద్ అవుతాయి. వాళ్ళు హాలిడేస్ ఇవ్వకుండా వర్షాలు పడేటి ఏమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. పిల్లలందరూ హ్యాపీ, కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు పెద్దోళ్ళకి మాత్రం పెద్ద బాధ. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఫుల్ అల్లరి ఉంటుంది, ఇక వాళ్ళతో ఉండడానికే టైం అంతా సరిపోతుంది. మీ ఊళ్ళో ఎట్లుంది పరిస్థితి? మా ఊళ్ళో అయితే వర్షం పోయింది, ఓన్లీ గాలి మాత్రం వస్తుంది. మీ ఊరు పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి. అందరూ ఏం చేస్తుళ్ళు? పడవలు. నిన్న నీళ్ళు పోతే ఇవాళ చేస్తున్నారా మీరు పడవలు? ఏ నీళ్ళల్లో ఎత్తారా? ఇగో విద్య ఏడెత్తావు పడవలు? ఇగో ఇక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి, ఈ వాటర్లో వేయడానికి వీళ్ళు పడవలు చేసుకుంటాను. సెలవులకి ఇంతగా ఇచ్చిల్లు కదా విద్య నీకు, ఈ వర్షం నీళ్ళలో ఆడుకోవడానికి ఇచ్చిల్లా? ఏం చేసినావురా? ఆడుకోవడానికి ఇచ్చిల్లా? పడవ ఎవరు చేసి ఇచ్చిల్లు? మీ అన్నేడి? అరే నువ్వు కూడా ఎత్తున్నావు పడవలు, ఇట్రా నువ్వు ఇట్రా. అవో వీడు ఈ వర్షం నీళ్ళలో ఆడుకుంటారు మంచిగా. బడి సెలవులు ఇచ్చుడే కథం. పడవ మంచిగా ఉన్నది రా విద్దు. వాటర్ మంచిగా లేవు, కొట్టుకోతుందా?